హాయ్ అండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నావి ఏ వీడియోలు బాగుంటున్నాయో చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి. మీరు చూస్తేనే నాకు ఇక్కడ లైక్లు వస్తేనే మిగతా వాళ్ళకి షేర్ అవుతాయి అన్నమాట. నేను ఈవేళ పెసర పుణుకులు కర్రీ అయితే మాత్రం చూపిస్తున్నాను. పెసరు వడియాలతో కర్రీ, కొంచెం ఉల్లిపాయలు, నెక్స్ట్ చింతపండు, టమాటా అంటే టమాటా లేదంటే చింతపండు, కొంచెం మసాలాగా కారం అంటే చిన్నది స్టార్ మసాలా కారం. పెసర వడియాలు అయితే మాత్రం బయట అమ్ముతున్నారండి. అవి మనం వేసవికాలంలో పెట్టుకున్నా బాగుంటుంది. ఇంకాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. బయట అయితే పురుగు పట్టేస్తుంది, అందుకని అలా స్టోర్ చేసుకుంటే పర్వాలేదు అనమాట. నెక్స్ట్ కొంచెం మసాలా కారం, ఉప్పు, లైట్గా మనం స్టార్ మసాలా అయితే వేసాను, మామూలు కారం అంటే. ముందర వడియాలన్నీ మాత్రం వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు చిన్నవిగా తరుక్కుని ఉల్లిపాయలు అయితే మాత్రం వేసుకుందాము. మనం ఇంట్లోనూ కొంతమంది ఉల్లిపాయలు తినము చేస్తూ ఉంటారు. మనం మటుకు తినకపోయినా సరే మన పిల్లలు కొంచెం అలవాటు, జనరేషన్ తేడా ప్లస్ అలవాటు కూడా ఉంటుంది కదా, వాళ్ళైతే మాత్రం కొంచెం తింటూ ఉంటారు. మనం ఇలా వండుతూ పెడుతూ మధ్యలో మన అలవాట్లు కూడా పిల్లలకి చెబుతూ ఉండాలండి. అది మాత్రం నేనైతే మాత్రం చేస్తాను. కొన్ని రోజుల్లో ఉల్లిపాయలు తినాలి, కొన్ని రోజుల్లో ఉల్లిపాయలు తినకూడదు అని మాత్రం కూడా చెప్తూ ఉండాలండి. నేను ఇలా ఎందుకు వడగడుతున్నానంటే చింతపండులో కొంచెం ఇసుక అనేది వస్తుంది, అందుకని ఇలా అయితే మాత్రం వడగట్టి నేను చింతపండు లిక్విడ్ అయితే మాత్రం తీసుకున్నాను. ఉల్లిపాయలు శుభ్రంగా వేయించేసాను. అందులోని కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు, మసాలా కారం అయితే మాత్రం వేసేసానండి. కారం అంటే నేను త్రిబుల్ మ్యాంగో కారం అయినా వాడతాను, లేదంటే ఆనంద్ కారం అయినా వాడతానమాట. అంటే ప్రత్యేకించి నేను మసాలా కారం అంటే వేరే వాడనండి, ఆడించను, ప్యాకెట్లో కొనేస్తాను. ఇలాగా ఈ విధంగా కొనేసి ఇలాగే వండుతాను. నెక్స్ట్ నా కర్రీస్ ఎప్పుడు ఏంటంటే ఎక్కువ మినపప్పు కారం, మెంతి కారం, ఉల్లికారం అంటూ వేయించుకుని వండుకుంటాను అనమాట. లాస్ట్న అయితే మాత్రం కొంచెం కచోరి మేతి వేశాను. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే అండి, మన పిల్లలకి వారాలప్పుడు కార్తీక మాసంలోనూ ఏ రోజుల్లో తినమో అవన్నీ కూడా కొంచెం నెమ్మదిగా మనం వాళ్ళకి ఇష్టమైనవి వండుతూనే ఉండాలి. మన అలవాట్లు, మన సంప్రదాయాలు కూడా చెప్తూనే ఉండాలండి పిల్లలకి. అలాని మనం తినం కదా అని పిల్లలకైతే మాత్రం వండడం అలవాటు చేయొద్దు. ఇప్పుడు ఇలాంటప్పుడు వండనప్పుడే పిల్లలు బయట రుచులకి అలవాటు పడతారు. కొంచెం బయట తింటే ఆరోగ్య పరిస్థితి తెలుసు కదా, ఎవరి ఆరోగ్యం మనం చూసుకోవాలి. అందుకని ఆరోగ్యం గురించి అయితే మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలకి మనం బద్దకించకుండా పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అయితే మాత్రం చెప్తున్నానండి. మ్యాక్సిమం ఏ తల్లిలు ఎవ్వరు పిల్లలకి పెట్టే విషయాల్లో అయితే బద్దకించరు. కాకపోతే ఇలా బయట నుంచి కర్రీస్ తెచ్చుకున్న దానికి మన ఇంట్లో వండుకున్న రుచులకి 100కి 100% కూడా చాలా తేడా ఉంటుందండి. మన ఇంట్లో సూపర్ ఉంటుంది టేస్ట్.